వేదము గురించి యజ్ఞ పూజ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా యజ్ఞము చేయడం ఎందుకు అని ఇది చాలామందికి ఒక ప్రశ్నగా ఉంటుంది. ఎందుకు చెయ్యాలి, వీళ్ళు యజ్ఞం ఎందుకు చేస్తారు, టెంకాయలు కొట్టరే అనేటువంటి అనుమానము ఒకటి ఉంటుంది. కాబట్టి అనుమానం తీరాలంటే మనకు సృష్టికర్త చెప్పినటువంటి ఉపదేశములు వినాలి. మానవులు చెప్పిన ఉపదేశములు వినవద్దు. అవి మనల్ని తప్పుడు దోవ పట్టిస్తాయి. వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము అనేటటువంటి వేదాల్లో చెప్పిన విషయాలే మానవ జన్మలకు ప్రాముఖ్యత. ఇతరత్ర మానవులు సృష్టించినవి మానవులు వాడితే వాటికి ఏ విధమైన ఫలము రాకపోగా దుఃఖములు మాత్రము కలుగుతాయి. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి ఈ వేద జ్ఞానము ఏం చెప్పాడు అనగా, జీవితంలో మనము చేసేటటువంటి కర్మలకు అంటే పనులకు అనుకోండి, కర్మ అంటే పని అర్థం. ఈ పని మంచి పని అంటే సత్కర్మ అంటాం, చెడ్డ పని అయితే దుష్కర్మ అంటాం. ఈ దుష్కర్మలు వదిలేసి సత్కర్మలు చేయగలుగుతాము జ్ఞానము తెలుసుకుంటే. భగవంతుని యొక్క జ్ఞానము తెలుసుకుంటే దుష్కర్మలు వదిలేసి సత్కర్మలు చేస్తాం. అది తెలియకపోతే ఎక్కువ భాగము దుష్టకర్మలే చేస్తాం. వాటి వలన మనకు సంప్రాప్తం అవుతుంది. ఆ పాపముల వలన మానవత్వము కోల్పోయి పశుత్వము జన్మలు మనకు వస్తాయి. సృష్టిలో మానవ జన్మ అతి ఉన్నతమైనది. మానవ జన్మను ఉత్తమమైనటువంటి జన్మ అని మనకు శాస్త్రాలు చెబుతాయి. ఇతరత్ర జన్మలన్నీ కూడా పశుపక్షాది క్రిమికీటకదుల జన్మలు. ఆహార నిద్ర భయమైతున్నారు సామాన్యమే తత్ పశుభిర్నరాణం సకాదే ధర్మో హితేషామధికో ధర్మేణ హీన. అంటే మనము చేసే పనులలో ధర్మము ఏ దాంట్లో లేదో, ధర్మహీనమైందో మనము అప్పుడు పశువులతో సమానం అవుతాం. కాబట్టి దానికి తగినట్లు పరమాత్మ పశువుల జన్మలే ఇస్తాడు, మనిషి జన్మ రాదు. మనిషి జన్మ రావాలి అంటే మోక్షం పొందాలి అంటే వేదాన్ని ఆశ్రయించాలి. మోక్షము పొందాలి అంటే మరి వేరు మార్గము ద్వారా ఎక్కడ ఎవ్వరికి మోక్షం రాదు. ఒక్క వేదముల ద్వారానే, యజ్ఞ పూజల ద్వారానే మోక్షం సిద్ధిస్తుంది. మోక్షం అంటే ఏమిటి? ఒక మాట చెప్పండి చూద్దాము. మోక్షం అంటే ఏమిటి? ఎవరికి తెలియదు. ఎందుకనగా మోక్షము అనగా ఈ జన్మలో చేసుకున్నటువంటి సాధనను బట్టి మనము పుణ్యము బాగా ఆర్జించి ఉంటే, సత్కర్మను అనుసరించి పుణ్యకర్మలు చేసేది, ఆ పుణ్యం ఎక్కువైతే భగవంతుని దగ్గర మనం ఉంటాం. భగవంతుని దగ్గర కావలసిన కోరికలు పొందుతూ ఆనందము, నిత్య ఆనందము అనుభవిస్తాం. మరి అటువంటి సుఖము, అటువంటి ఆనందము మానవ శరీరముతో పొందలేము. ఎందుకనగా బావుగా చూడండి, ఒక లడ్డు తినమంటే ఆహా బాగుంది అంటాం, 1, 2, 3 తింటాం కానీ నాకొద్దు అంటాం. ఎందుకంటే పూర్ణమైన ఆనందము శరీరం పొందలేదు. అట్లాగే ఇంకొక మంచి కోరిక ఉందనుకోండి, ఈ కోరిక తీర్చుకుంటే ఎంతసేపు కొంతసేపు తీర్చుకుంటాం, తర్వాత ఇంకా వద్దు బా
నాకు మతం ఎక్కడైంది అంటాం. కారణం ఏంటి? ఈ శరీరానికి అంత సామర్థ్యము లేదు, అంటే ఎప్పటికీ ఆనందంగా ఉండే సామర్థ్యము లేదు. మనము పుణ్యము చేసుకుంటే ఆ పుణ్యము వలన మోక్ష సుఖము ఎప్పటికీ నిత్యానందం, ఆనందము ఎప్పటికీ ఏళ్ళైనా సరే, లక్షల కోట్ల సంవత్సరాలైనా సరే నిత్యము ఆనందం పొందుతాము. రోగము రోస్టు సాలగావడము, బాకీలు, ఇబ్బందులు ఏ కథ ఉండవు. అటువంటి మోక్షాన్ని సంపాదించేది యజ్ఞం. ఈ యజ్ఞము అనగా ఒక పుణ్యకార్యం. మిగతా చేసేటువంటి పూజలు అన్నీ కూడా పుణ్యకార్యాలు కావు, యజ్ఞము మాత్రమే పుణ్యకార్యం. అందుకే ఇళ్ళల్లో కూడా చిన్న పాత్ర పెట్టుకొని యజ్ఞము చెయ్యండి, మన మోక్షానికి అదే ద్వారము అని చెబుతుంటాం. ఎందుకంటే భగవంతుడు యజ్ఞమునే చెప్పాడు చెయ్యమని, ఇతరత్రా వాటిని చెప్పలే. యజ్ఞమే యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ. కాబట్టి శ్రేష్టమైన పూజ ఏదంటే యజ్ఞం. అటువంటి పూజను అందరూ ఆచరించడం నేర్చుకోవాలి. ఈ నేర్చుకున్న దాన్ని 10 మందికి ఉపయోగపెట్టాలి, 10 మందికి కూడా మనం నేర్పించగలగాలి. భగవంతుని యొక్క మార్గము శిష్యులకు బోధించి ఆ శిష్యులు ఇతరులకు కూడా బోధిస్తూ ఉంటే బోధించేవాడు వినేవాడు అందరూ కూడా ముక్తి బాట మోక్ష మార్గం ప్రయాణం చేస్తారు అని భగవంతుని వేదాల్లో చెప్పడం జరిగింది. అటువంటి జ్ఞానము మనకు ఉత్కృష్టమైనది, అన్నిటికంటే మించినటువంటి జ్ఞానము. ఈ జ్ఞానాన్ని మాత్రమే మానవులు ఆచరించగలగాలి. జ్ఞానం అంటే ఏదో కాదు, ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడమే జ్ఞానం. విపరీతంగా తెలుసుకోవడమే అజ్ఞానం. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తెలుసుకోవడము. ఇలా లోకంలో రకరకాలటువంటి ఆచారాలు ఉన్నాయి కదా, వాటిని చేస్తూ మాకు పుణ్యం వస్తుంది, మేము మోక్షానికి పోతాము అని ఇట్లా చెబుతూ ఉంటారు. వాటి వల్ల నిష్ప్రయోజనం, ఫల శూన్యం, నిరిక్త మార్గం. కాబట్టి అటువంటి మార్గాలను తెలుసుకోవాలి అంటే వేదాన్ని ఆశ్రయించాలి. వేదములో చెప్పబడిన జ్ఞానం మాత్రమే సత్యమైనది. ఈ యొక్క జ్ఞానము ఎవరైనా ఎప్పుడైనా స్త్రీలు కానీ పురుషులు కానీ మరి ఏ విధమైన కుల మత వర్గ విభేదము ఏమీ లేకుండా అందరూ నేర్చుకోవచ్చు, అందరూ తెలుసుకోవచ్చు. జ్ఞానం అందరికీ కావాలి, మోక్షం అందరికీ కావాలి. కేవలం ఊరిక పుట్టడము, ఏదో ఒక జన్మ ఎత్తి చావడం, పుట్టడము ఇలాది కాదు ఈ లోకం. మనము 3 నాళ్ళు ఉండి పోయేదానికి ఎంతకాలమో ఈ శరీరం ఉండదు కదా. మహా బ్రతికితే, గొప్పగా బ్రతికితే 100 ఏళ్ళు, 70, 80 ఇంతవరకు బ్రతుకుతాము. ఇంకా కాకపోతే ఈ కాలం 50, 80 ఏళ్ళకి, 40 ఏళ్ళకే పోతున్నాం. ఈ బ్రతికే కాసేపులో మనము పుణ్యము సంపాదించుకోవాలి. ఎలాగా? ఈ శరీరం పోతే మళ్ళీ ఎక్కడ పుడతాము, ఏం పుడతాము? పుణ్యం సంపాదించుకుంటే మనం భగవంతుని చేరవచ్చు అనేటటువంటి జిజ్ఞాస ప్రతి ఒక్క మానవులలో కలగాలి. ఆ కలిగినప్పుడే ఈ భగవంతుని జ్ఞానం వినడానికి సాధ్యమవుతుంది. ఏదో నేను పని చేసుకుంటాడా బతకండా, దాంతో నాకేం పని, నేను సంపాదించన్నా, వ్యాపారం చేస్తున్నా, బ్రతకండా, దాంతో నాకేం పని అంటే నీ జన్మ అంత వాడికే, ఇంకా మళ్ళీ మానవ జన్మ రాదు. కాబట్టి అటువంటి పుణ్యకార్యము ఏది అంటే యజ్ఞమే. యజ్ఞమును మించిన పుణ్యకార్యము లోకములోనే లేదు. ఎవరు చెప్పినా కూడా వారందరికీ నేను సమాధానం చెప్పగలను. భగవంతుని యొక్క జ్ఞానము అంత విశిష్టమైనది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఆచరించడానికి మానవులందరూ ప్రయత్నం చేయాలని దేవుని కోరిక. ఏం చెప్పాడు? కృణ్వంతో విశ్వమార్యము అన్నాడు. కోరికతో ప్రజలందరూ కూడా ఆర్య మార్గములో నడవండి, వేద మార్గంలో నడవండి, సత్సంతానము పొందండి, ఆ దివ్య మానవ సమాజము నిర్మించండి
అని చెప్పాడు. అటువంటి మానవులు ఇటువంటి మార్గంలో ఉంటే పుడతారు. ఇటువంటి మార్గంలో పుట్టినవారు మళ్ళీ ఇంకా ఉత్కృష్ట మానవులుగా తయారవుతారు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటింటా యజ్ఞము చేస్తే కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి, రోగాలు, బాధలు, వస్తువులు, రకరకాల ఈర్ష్య బుద్ధులు, దేశములో లోకములో ఉండేటువంటి అత్యాచారాలు, మద్యమాంసాలు ఇవన్నీ మొత్తము కొట్టుకొని పోతాయి. అటువంటి ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ మార్గం ఇది. అందుకే ఈ మార్గాన్ని బ్రాహ్మణ్యము అంటారు. బ్రహ్మ మార్గాన్ని మించిన మార్గము ఇంకొకటి లేదు. బ్రాహ్మణోళ్ళకు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణోళ్ళు కాదు, బ్రహ్మణ్యాన్ని ఆచరించేవాడే బ్రాహ్మణుడు. ఇది బాగా తెలుసుకోండి. బాపనోళ్ళకు పుట్టినాడు, వాడు బాపనోడు ఎట్లా అవుతాడు ఆలోచించండి. ఇప్పుడు ఒక వకీలు ఉన్నాడు. ఈ వకీలకు పుట్టినవాడు వకీలు కాడు, వాడు ఆ చదువు చదవాలి. అట్లాగే ఒక ఇంజనీర్ చదివితేనే కొడుకు కూడా వస్తుంది, ఇంజనీర్ అవుతాడు, లేకపోతే కాడు. పుట్టినోళ్ళంతా అది ఆ విద్య చేయకుండా కూడా మనము బాపనోళ్ళం మేము అని అనుకుంటే తప్పు. మనం బాపనోళ్ళం కావాలి. స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణులం మనమే. ఈ పూజ చేసే వాళ్ళను మధ్యమాంసాలు వదిలేసి, పాప మార్గాలు వదిలేసి, నిశ్చింతమైన ధర్మ మార్గాల్లో పూజ చెయ్యండి. మన జన్మలు ధన్యమవుతాయి. మనము కూడా బ్రాహ్మణులం అయినాము అని గర్వంగా చెప్పుకోవచ్చు. వేద బ్రాహ్మణులము. మమ్మల్ని ఎవరన్నా అడుగుతారు, ఎక్కడికన్నా పోతే బ్రాహ్మణులు అని చెబుతాము. మీరు ఏం బ్రాహ్మణులు అయ్యా అంటారు. వాళ్ళు ఇట్లా చేయరే, వీళ్ళు అట్లా చేయరే అంటారు. అయినా వాళ్ళు ఉచిత బ్రాహ్మణులు, వాళ్ళకు వేదాలు రావు. మేము వేద బ్రాహ్మణులు కాబట్టి అటువంటి వేదాలతో మాత్రమే చేస్తాము. ఉత్తుత్త మంత్రాలు మేము చదవము. వాళ్ళకు రావమ్మా. అంతే, చిల్లర తీసుకోవడము, నెత్తిన టోపీ పెట్టడము, పంపించడం, ఇంకా ఏమీ లేదు. ఇది సత్య మార్గం అది. కాబట్టి స్వచ్ఛమైన బ్రాహ్మణులు ఎవరమంటే మనమే. ఈ ఆచరణ ఎవడైతే ఆచరిస్తాడో వాడే బ్రాహ్మణుడు. మరి వేరే విధంగా మన యొక్క వర్ణము మార్చుకోవడానికి వీలు లేదు కదా. కాబట్టి మనము బ్రాహ్మణ వర్ణానికి ఎదగాలి, శూద్ర వర్ణంలో ఉండకూడదు. శూద్రవర్ణం అంటే ఏమిటి? జ్ఞానము తెలియని వాళ్ళు. జ్ఞానము తెలియని వాళ్ళు శూద్రులు అంటారు. అంటే జ్ఞానము తెలుసుకొని మనం కూడా బ్రాహ్మణులం కావచ్చు. అటువంటి వేద బ్రాహ్మణులం కావాలంటే దురలవాట్లు వదలాలి, మద్య మాంసాలు వదిలేయాలి. ఆ నీచపు మాంసము వాడడం వలన నీచ గుణాలు పుడతాయి మానవులకు. ఎందుకంటే ఆహార శుద్ధి సత్వశుద్ధి. ఆహార శుద్ధమైనది లేకపోతే సత్వగుణాలు రావు. అందుకే లోకమంతా కూడా ఎక్కడ జరిగే అన్యాయాలకు కూడా మద్య మాంసాలే కారణం. బాగా లెక్క వేసుకోండి, చూసుకోండి. ఎందుకనగా ఏ అరాచకాలు జరిగినా కూడా ఈ రెండే కారణం. ఈ రెండు లేకుండా ఏ అరాచకాలు జరగవు. ఎక్కడైనా విని ఉంటారా? కూనీలు జరిగినా, దొంగతనాలు జరిగినా, మరి ఏ విధమైన అరాచకాలు జరిగినా కూడా ఇవి లేని రెండు ఉండే ఉంటాయి వాళ్ళందరి మధ్యలో. ఇవి లేక జరగవు. కాబట్టి ఆ రెండు మహా పిశాచులు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఊరికే వినడం కాదు. ఈ రెండు మహా పిశాచులు లోకాన్ని పట్టి పీడిస్తున్న పిశాచులు. ఈ పిశాచాలను వదిలేయండి. మీ పిశాచాలు, మీ దారిద్ర్యాలు పోకుంటే నన్ను అడగండి. ఉత్కృష్టమైనటువంటి మార్గం ఇది. భగవంతుడు చెప్పాడు, మనిషి శాకాహారి, మాంసాహారి కాదు. మాంసాహారికి గోళ్ళు, కూరలు ఇవన్నీ ఉండాలి. మరి మనకు ఉండాయా? ఎందుకు మాంసాహారులు అవుతాము? నీళ్ళు మాంసాహారి జంతువు గతుకుతారు నాలిక పెట్టి. మరి మనం గతుకుతున్నామా? మాంసాహారి సంతానము కళ్ళు తెరవవు పుట్టిన కాడి నుంచి కొంతవరకు. కానీ శాకాహారి జంతువు పుట్టగానే కళ్ళు తెరుస్తాయి. మరి మనము శాకాహారుల మరి ఎందుకు తెలుసుకోలేము? శాకాహారి జంతువులను పోల్చుకుంటే మనకు శాకాహారి జంతువులమని తెలుస్తుంది.
కాబట్టి ఈ రెండు పిశాచాలను వదిలేయండి, సన్మార్గములో నడవండి, మంచి భగవంతునికి భక్తులు అవుతాము. ఈ రెండు వాడినంత వరకు ఎవడు భక్తుడు కాలేడు. ఎవడు కూడా భగవంతునికి భక్తునికి దూరం. మాంసము ఎంతకాలము తింటారో అంతకాలము కూడా భగవంతునికి సంబంధమే లే. ఇది స్వచ్ఛమైనటువంటి మాట. కాబట్టి అటువంటి మాట, అటువంటి సిద్ధాంతాన్ని మనం ధృవీకరించుకుంటే, మనము ఆ మార్గాన్ని అనుసరిస్తే చౌడేశ్వరి కాదు, జగదీశ్వరి, పరమేశ్వరి, ఇంకా ఎన్ని ఈశ్వరులైనా కూడా, పేర్లు ఎన్నైనా కూడా ఒకటే పరమాత్మ తత్వం. శివశక్తి అంటే ఈ విధంగా శుభమైనటువంటి శక్తి, శుభమైనటువంటి దేవత ఒకటే పరమాత్మ. అటువంటి పరమాత్మను నీవు చేరాలి అంటే, అటువంటి పరమాత్మ కృప మీరు పొందాలి అంటే ఈ పిశాచాలను వదిలేయండి. ఈ పిశాచాలను వదిలేసి దేవతల మార్గంలో నడవండి. అప్పుడు మనము అందరము కూడా దేవతలైతాం. దేవతలంటే ఎవరు? ఎక్కడో పైన ఉండే కిరీటాలు గదలు పెట్టుకొని ఇవి అవి శూలాలు శంకులు చక్రాలు పట్టుకొని ఉండే మనుషులు కాదు. అక్కడ పైన లేరు, కింద లేరు, ఎక్కడ ఏ గ్రహాల్లో కూడా లేరు. దేవతలంటే మంచి వాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు, మంచి క్రియలు ఆచరించే వాళ్ళు అని మాత్రమే దేవతలు. అప్పుడు మనము దేవతలం అవుతాం. జ్ఞానము కలిగి విద్వాంసులుగా, జ్ఞానులుగా తయారైన వాళ్ళే దేవతలు. దేవతలు అంటే ఎవరో కాదు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. సహాయం చేసే గుణం ఉంటే ఈ గుణం లేదు కదా మనుషులకి. భగవంతుడు అనే తత్వము సృష్టి అంతటా, మనుషుల్లో, ప్రాణికోటిలో అంతా ఉంది. అయితే ఒక్క మానవుడికి మాత్రమే జ్ఞానం ఇచ్చారు. ఈ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా మన కోరికలకు, మన ఆశలకు, మన మోహాలకు ఇవన్నిటి కూడా వాడుకుంటున్నాం. భగవంతుని పొందాలి అనేటటువంటి కోరిక లేకుండా బ్రతుకుతున్నాం. ఏదో బ్రతికిన నాళ్ళు ఎలా పుట్టాము, ఎంత సంపాదించాము, నా బిడ్డలకు కొడకలకు ఎంత మంచి చేయాలి, ప్రతి మానవులకు కొంత ఖర్చు పెట్టి యజ్ఞం చేయట్లా అంటే డబ్బులు పోతాయి. మాంసాలకు ఎంతైనా పెడతాం, సారాయిలకు ఎంతైనా పెడతాం, యజ్ఞాలు మాకు అది వద్దు, మాకు అది కావాలి. ఆ రెండు పిశాచులు మేము వదిలిపెట్టాం. ఈ విధంగా బ్రతుకుతుంది లోకం అంతా. కాబట్టి అటువంటి లోకము బాగుపడాలా స్వామి, మేము బాగుపడాలని ఎన్ని దొంగ ముక్కులు ముక్కినా ఏం బాగుపడవు. ఆయన చెప్పింది వింటే బాగుపడతావు. పరమాత్మ చెప్పింది వినాలి, అప్పుడు నీవు బాగుపడతావు. ఊరికి మా పాపాలు తీసే నీళ్ళల్లో మునిగినాము, మా పాపాలు పోగొట్టు, మాకు మోక్షం ఇయ్యి, మాకు పుణ్యం ఇయ్యి అని మేము ఆడ ఇది చేసినాము, అది చేసినాము, ఇది చేసినాము, మాకు పుణ్యం రావాలంటే ఎట్లొస్తుందయ్యా? చేసే పాపాలు చెయ్యడము, మాకు పాపాలు రావద్దు స్వామి, మాకు అన్ని పోగొట్టు. నిత్యము నిరంతరము, పాతకాలంలో కాదు, ఇప్పుడు నిరంతరము మధ్య మాంసాలు తింటున్నారు ప్రతి ఒక్క రోజు కూడా. ఈ విధంగా మానవులు పతనమైపోతూ ఎక్కడో రకరకాల అన్యాయ మార్గాలు, అక్రమ మార్గాలు చేసే డబ్బులు సంపాదించి నేను బాగుండాలి, మాకన్నీ కొదవలు లేకుండా ఉన్నాయి. కానీ ఆసుపత్రులకు పోయి ఆ మందులు ఖర్చు పెట్టి ఆ అగసాట్లు, ఆ బాధలు పడి రోగాలు ఎన్ని అనుభవిస్తున్నారో తెలియదు. చచ్చేది బ్రతికేది కానకుండా కూడా అనుభవిస్తున్నారు. అయినా బుద్ధి రాదు. ఎంతకాలం బ్రతికినా కూడా బుద్ధి రాదు. మాకు జ్ఞానం వద్దు, మాకు వద్దు. అదెందుకు? మాకు కారణం ఏమిటి? పశువులు వినవు. మంచి చెబితే, జ్ఞానం చెప్తే ఏ పశువులన్నా ఉంటాయా? వినవు. అక్కడ మనిషి పశుత్వంలో బ్రతుకుతున్నారు. కాబట్టి అటువంటి పశుత్వాన్ని వదిలేసి మనము వేద మార్గాన్ని తీసుకోవాలి. మనకు ఇచ్చింది పరమాత్మ. ఈ లోకాన్ని పుట్టించి ఈ లోకము ఎలాగైతే మీరు బాగుపడతారు అనే ఆ జ్ఞానమే మనకు వేదం. ప్రతి ఒక్క యంత్రం తయారు చేసి కంపెనీ వాళ్ళు దానికి కావలసినటువంటి పుస్తకం ఇస్తారు. ఇన్నాళ్ళు వస్తుంది, ఈ రకంగా వాడుకోండి. మనం వినకుండా అక్రమంగా వాడుకుంటే అది తొందరగా నాశనం అవుతుంది. అట్లనే ఈ లోకం కూడా ప్రస్తుతము నాశనం అవుతూ ఉంది. మనము మేలుకొని ఆ పుస్తకం తీసుకొని, భగవంతుడు ఇచ్చిన పుస్తకాన్ని మనం చదువుకొని, ఓహో ఇట్లాగైతే లోకం ఎల్లకాలం బ్రతుకుతుంది అని తెలుసుకొని ఆచరించండి. లోకం అంటే ఎవరు? ప్రజలమే.
ప్రజలు, ప్రాణికోటి, ప్రకృతి అంతయు లోకమే. లోకం అంటే ఏందోగా ఒక మనిషి మాత్రమే ఈ సత్కార్యములు చేయగలడు. మిగతా ప్రాణులు చేయలేవు. వాటికి ఆ జ్ఞానం లేదు, చదువు రాదు, తెలివి లేదు, వాటికి బుద్ధి లేదు. కానీ బుద్ధి గల మానవుడు మాత్రమే జంతువుల కంటే ఎక్కువగా పశుత్వంలో జారిపోతున్నాడు. కాబట్టి అటువంటి పశుత్వాన్ని వదిలిపెట్టి మనము జ్ఞాన మార్గంలో భగవంతుని ఆరాధించే మార్గంలో మన జీవన విధానము సాగాలని చెప్పి మనం చేసుకుంటూ ఇంతటితో విరమిస్తాం.